జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల మధ్య పొత్తుల వ్యవహారం ఇంకా సాగుతూనే ఉంది. ఆదివారం నాడు 2 దఫాలుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి పొత్తుల విషయమై చర్చలు జరపడంతో పొత్తులు ఫైనలైజ్ అయ్యాయని, జనసేనకు 25 నుండి 30 మధ్యలో ఎమ్మెల్యే సీట్లు టీడీపీ అలాట్ చేయనుందనే వార్తలను ఎల్లో మీడియా స్ప్రెడ్ చేసింది. అయితే పొత్తుల కథ అక్కడితో సుఖాంతం కాలేదు. ఇరువురు నేతలు కూడా పొత్తుల విషయంలో ఒక్క స్టేట్మెంట్ కూడా బహిరంగంగా ఇవ్వలేదు. కాగా సోమవారం నాడు జరిగిన మరొక డెవలప్మెంట్ ఎల్లో మీడియాను, టీడీపీ నేతలను ఒక కుదుపు కుదిపింది. ఆ డెవలప్మెంట్ మరేదో కాదు, చేగొండి హరిరామజోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి సంధించిన లేఖాస్త్రం. ఆ లేఖలో జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి సంధించిన సూటి ప్రశ్న, 23-30 సీట్లు అంటే చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే సీఎం చెయ్యాలనేది మీ ఉద్దేశమా? పవర్ షేరింగ్ అనేది మీకు వద్దా అని ప్రశ్నించారు. మొత్తం మీద ఆయన లేఖ సారాంశం, జనసేనకు గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలి, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి. కాగా ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు తనకున్న ఆలోచనలను, భావాలను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి అని అనుకున్నప్పుడు జోగయ్య గారి ద్వారా లెటర్స్ వ్రాయిస్తూ ఉంటారు. సో ఈ లెటర్ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడికి వ్రాసారని మనం భావించుకోవాలి. సో పొత్తుల సినిమా కథ ఇక్కడతో ముగియలేదు. జనసేనాని ఆఖరి క్షణంలో అద్భుతమైన ట్విస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ ట్విస్ట్ ఏమిటో వేచి చూద్దాం.